ఈరోజు మనం హిందీ అలను ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేర్చుకుందాము. తెలుగు అచ్చుల సహాయంతో. తెలుగు అచ్చులు అలాగే మనము పలుకుతాం కాబట్టి హిందీ అలను కూడా అలాగే పలుకుతాం కాబట్టి మనము తెలుగు అక్షరాల సహాయం తీసుకుంటున్నాం ఇక్కడ. అంతేకాని ఇక్కడ తెలుగు హిందీ సేమ్ అని కాదు. కొన్ని అక్షరాలు తక్కువగా ఉంటాయి హిందీలో, మనము అవి కూడా గమనించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ ఐ ఓ ఔ ఉంది అంటే ఏ సెకండ్ ఏ లేదు, ఇందులో మిస్ అవుతుంది. ఇంకా ఓ ఓ సెకండ్ ఓ లేదు ఇక్కడ. ఇక్కడ రు రు సెకండ్ ఓ రు మనకి ఇక్కడ మిస్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనము హిందీ అలను రాద్దాం. ఆ ఇలా రాయండి. ఆ ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఇక్కడ చోటి బడి అని కూడా చెప్పొచ్చు, కానీ మనము సింపుల్గా ఈ అనే చదువుదాం. ఊ ఇలా ప్రతి అక్షరానికి ఇలా లైన్ పెట్టాలి, అది చాలా అవసరము. ఊ ఊ ఓకేనా? ఊ రు రు ఎలా రాయాలి చూడండి. ఇలా వి పెట్టేసి ఇలా ఉల్టా 3 రు రు కూడా ఒకటే ఉందని చెప్పాను కదా ఇంతకుముందే. రు ఏ లైన్ పెట్టి ఇలా ఇంకొక లైన్. ఏ మీకు కష్టంగా ఉంటే ఫస్ట్ 2 లైన్స్ పెట్టి ఇలా ఏ ఐ ఇలా ఓ ఓ ఎలా ఉంది చూడండి. సెకండ్ అలాగనే ఉంటుంది, కాకపోతే ఒక్క లైన్ మాత్రమే పెడుతున్నాము. ఔ 2 లైన్స్ ఇక్కడ. ఓ ఔ అమ్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ అలా ఉంది, కాకపోతే ఒక్క డాట్ మాత్రమే ఎక్స్ట్రా పెడుతున్నాం. ఆహా ఆహా ఒకసారి చదువుదాము, సరేనా? ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అమ్ ఆహా. ఇక్కడ నేను ఎలా చదువుతున్నాను చూడండి. రు ఏ ఐ ఓ ఔ రు ఏ ఐ ఓ ఔ. మీకు అలవాటు కావాలని నేను అలా చదువుతానండి. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అని మనకు అలవాటు ఉంది. అది అందునుంచే మనకు హిందీలో కూడా మనము అదేలాగా చదువుతూ ఉంటాము. అందునుంచే ఏ ఐ ఓ ఔ అని చెప్పండి. ఓకేనా? అమ్ ఆహా ఏ ఐ ఓ ఔ అమ్ ఆహా. ఓకేనా? మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.